హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ నేను చెప్పబోయే కథ ఒక యువకుడి ప్రేమ కథ. కథలోకి వచ్చేద్దామా ఇంకా. ఒక అబ్బాయి, తన పేరు కృష్ణ. చలాకీతనం, ప్రతి విషయంలో తెలివితేటలు కనిపించేవి. చదువులో టాపర్, ఇంటి సభ్యులని, సమాజాన్ని, అందరినీ కూడా మెప్పించగల సామర్థ్యం తనకుంది. తన 10th కంప్లీట్ అయిపోయింది. ఒక తెలియని కొత్త ప్రపంచంలో ప్రవేశించినట్టుగా అనిపించింది తనకు. అది కాలేజ్ ఫస్ట్ డే. క్లాస్ రూమ్లో ఫస్ట్ టైం వెళ్ళగానే తెలియని భయం ఉంటుంది కదా ఫ్రెండ్స్. ఫస్ట్ టైం మనం కాలేజీలో ప్రవేశించగానే అలాగే అనిపిస్తుంది కదా. గుర్తొస్తున్నాయా మీకు కూడా ఆ రోజులో? ఆ రోజు మొత్తం ఒకరినొకరు పరిచయం చేసుకోవడమే సరిపోయింది తనకి. అందులో ఒక అమ్మాయిని చూడగానే కృష్ణకు తెలియని ఫీలింగ్, అదే లవ్ ఈజ్ ఫస్ట్ సైట్ ఏమో. ప్రతిరోజు ఆ అమ్మాయిని చూసేవాడు, ఆ అమ్మాయి కూడా చూసేది. బట్ ఎప్పుడు మాట్లాడుకోలేదు. చదువు కంప్లీట్ అయ్యే టైం వచ్చింది. కృష్ణకి ఒక భయం మనసులో కలిగింది. తనకి లవ్ విషయం చెప్పకపోతే తను ఎక్కడ మిస్ అయిపోతానో ఏమో అని. ఎందుకంటే అదే లాస్ట్ ఇయర్ వన్ ఫైన్ డే ఆ అమ్మాయితో తన ప్రేమ విషయం చెప్పాడు కృష్ణ. ఆ అమ్మాయి కూడా ఒప్పుకుంది, ఎందుకంటే ఆ అమ్మాయి కూడా ప్రేమిస్తుంది కాబట్టి. బట్ కృష్ణకి చెప్పలేదు, ఎందుకంటే ఆడపిల్లగా భయం. సాఫీగా సాగిపోతున్న వాళ్ళ ప్రేమలో ఒక విషయం జరిగింది. ఆ అమ్మాయికి క్యాంపస్ సెలక్షన్స్లలో జాబ్ వచ్చింది. కృష్ణకేమో జాబ్ రాలేదు. కృష్ణ జాబ్ కోసం ట్రై చేస్తున్నాడు, స్టడీస్ అయిపోయాయి కాబట్టి. కానీ ఆ అమ్మాయి మాత్రం జాబ్ బాగా చేసుకుంటూ ప్రమోషన్ లెవెల్స్ కూడా వెళ్ళిపోతుంది. చిన్న చిన్నగా ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. ఆ అమ్మాయి కృష్ణని చిన్న చూపు చూడటం మొదలుపెట్టింది. డైలీ కాల్స్ తగ్గిపోయాయి, మీటింగ్స్ తగ్గిపోయాయి. కాల్ లిఫ్ట్ చేసినా సరే ఒక్క నిమిషం పని ఉంది, పనిలో ఉన్న ఇవే మాటలు. కృష్ణ మనసులో కుమిలిపోతున్నాడు. ఇటు జాబ్ లేక అటు ఆ అమ్మాయి ఇగ్నోర్ చేస్తుంటే ఏం చేయాలో అర్థం కాలేదు తనకి. చలాకీగా ఉండే కృష్ణ మౌనంగా మారిపోయాడు. జనాలలో ఉండే కృష్ణ ఒంటరి రూమ్లో ఎక్కువ సమయం గడుపుతున్నాడు. ఒకరోజు కృష్ణ డైరెక్ట్గా కలిసి ఆ అమ్మాయిని తన మనసులో ఉన్న ప్రతి క్వశ్చన్స్కి ఆన్సర్ అడగాలని అనుకుంటాడు. ఆ అమ్మాయికి కాల్ చేస్తాడు. నిన్ను డిస్టర్బ్ చేయ, ఒక్కసారి మనిద్దరం కలుద్దాం అని చెప్పగానే ఆ అమ్మాయి ఒప్పుకుంది. నువ్వెందుకు నన్ను ఇగ్నోర్ చేస్తున్నావు అని అడిగాడు ఆ అమ్మాయిని. తను ఎలా చెప్పింది అంటే, ఇదిగో నేను ఇంకా నీతో ఉండలేను. నా స్టేటస్ ఏంటి, నీ స్టేటస్ ఏంటి? నా మంత్లీ శాలరీ ఎంత తెలుసా? 2 lakhs. నీ సంపాదన ఎంత అది చెప్పు నాకు. ఫారెన్ నుండి కూడా మ్యాచెస్ వస్తున్నాయి. నువ్వు నాకు సూట్ అవ్వవు. ఈ మాటలు వినగానే కృష్ణ నోటి నుండి మాట రాలేదు, కన్నీళ్ళు తప్ప. ఆ అమ్మాయిని ఏమీ అనలేకపోయాడు, ఎందుకంటే ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించాడు కాబట్టి. కృష్ణ ఇంటికి వచ్చేశాడు. 3 నెలలు డార్క్ రూమ్లో ఉన్నాడు, డిప్రెషన్లో. ఎవ్వరి మాటలు కూడా తన చెవికి ఎక్కలేదు. ఆ అమ్మాయి మాటలు చెవిలో మోగుతూనే ఉన్నాయి తనకి. ఎందుకంటే ప్రాణంగా చూసుకున్న వాళ్ళు హట్ చేస్తే ఆ మాటలు గుండెలను చీలి మనసు లోతులోకి పోయి బ్రతుకున్న శవంలా మారుస్తాయి. సడన్లీ కృష్ణ డాడీ చనిపోయారు. కుటుంబ బాధ్యత కృష్ణపై పడింది. కృష్ణ మెల్లమెల్లగా ఆ చీకటి గది నుంచి అమ్మ కోసం బయటికి వచ్చేశాడు. కృష్ణ ఫ్రెండ్ ఒక అమ్మాయి మాటలు తన జీవితాన్ని మార్చేశాయి. కృష్ణ, ఎందుకు ఇలా డల్గా ఉంటున్నావు? తను మ్యారేజ్ చేసుకొని హ్యాపీగా ఉంటుంది ఫారెన్లో. ఒక్క విషయం అడుగుతా, సమాధానం చెప్పు. ఆ అమ్మాయి నిన్ను కాదని వెళ్ళిపోయింది. ఒక్కసారి ఆలోచించు. డబ్బు లేదు అనే కదా ఈరోజు మీ నాన్న నీకు ఎందుకు దూరం అయ్యాడు తెలుసా? నీ మీద బాధతో ఈరోజు నువ్వు నాన్నని, ఆ అమ్మాయిని ఇద్దరిని కోల్పోయావు. ఇప్పుడు మీ అమ్మ చెల్లి ఇద్దరు ఉన్నారు, వీళ్ళిద్దరిని కూడా కోల్పోతావా? లేదంటే నిన్ను ఏ కారణం చేత వదిలేసిపోయారో దానిని కష్టపడి సాధిస్తావా? నీ ఇష్టం అని చెప్పి వెళ్ళిపోయింది కృష్ణ ఫ్రెండ్. కృష్ణ ఫ్రెండ్ ఆ అమ్మాయి చెప్పిన మాటలు కృష్ణని లోపలి నుంచి కదిలించాయి. మార్పు మొదలుపెట్టాడు. చిన్న పెట్టుబడితో ఒక బిజినెస్ స్టార్ట్ చేశాడు.
పార్ట్ టైం అండ్ ఫుల్ టైం జాబ్స్ తన బిజినెస్లో అవకాశం ఇచ్చాడు. ఎందుకంటే యువతను సపోర్ట్ చేయడానికి. చిన్న చిన్నగా బిజినెస్ బ్రాంచెస్ అండ్ కృష్ణ ఒక బ్రాండ్ అయిపోయాడు. ఇండస్ట్రియలిస్ట్గా పేరు మారుమ్రోగింది. కుబేరులలో తన పేరును నమోదు చేసుకున్నాడు. అంత డబ్బు సంపాదించాడు కృష్ణ. ఒకరోజు ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయి తన కంపెనీలో. ఒక అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయి ఎవరో కాదు, తను ప్రేమించిన అమ్మాయి. ఏమైంది అని కృష్ణ అడిగాడు. నా భర్త ఆస్తులు అబద్ధమని తెలిసింది. పెళ్ళి తర్వాత ఐ యామ్ డివోర్స్డ్ అని చెప్పింది. విడాకులు అయిపోయాయని చెప్పింది కృష్ణతోటి ఆ అమ్మాయి. ఈ కథ ద్వారా నేను మీకు చెప్పదలుచుకున్నది ఒకటే. ప్రేమ అనేది మన జీవితంలో ఒక భాగం. అది హ్యాపీ లేదా సాడ్ ఎండింగ్ అవ్వచ్చు. అమ్మాయి లేదా అబ్బాయి ఇద్దరిలో ఎవరో ఒకరు మోసపోవచ్చు. కానీ ఒక్కటే గుర్తు పెట్టుకోండి ఫ్రెండ్స్, మీరు చేసేది మోసం, కానీ అవతలి వారిది జీవితం. ఒకరిని మోసం చేస్తే ఆ మోసం మనల్ని ఖచ్చితంగా తిరిగి వచ్చి చేరుతుంది. మోసపోవడం తప్పు కాదు, కానీ ఇంకోసారి మోసపోవడానికి అవకాశం ఇవ్వడం తప్పు. ఒక్కసారి జరిగిన తప్పును మీ జీవితాలలో మరొకసారి రానివ్వకండి. ఒక స్థాయికి మన జీవితాన్ని తీసుకొని వెళ్ళడం ముఖ్యం. మన మీద ఆధారపడ్డ కుటుంబం ముఖ్యం. ముఖ్యంగా మన జీవితం చాలా విలువైనది. విలువైన జీవితాన్ని విలువ లేని వారి కోసం వృధా చేయొద్దు. ముందుకు సాగిపోండి. మీ ఫ్రెండ్స్లలో ఎవరైనా లవ్ ఫెయిల్యూర్స్లలో ఉంటే ఈ వీడియో షేర్ చేయండి ఫ్రెండ్స్. ప్రేమలో పడి తమ జీవితాలను పాడు చేసుకుంటున్న యువత కోసం నా ఈ చిన్న ప్రయత్నం. ఈ కథల పాత్రలు, సన్నివేశాలు అన్నీ కల్పితం. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైనా నా వీడియో చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్.